నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. ఈ మధ్య కాలంలో చాలా మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ గుండె సంబంధ వ్యాధులు ఎందుకు వస్తాయి, అలాగే వ్యాయామం చేయకపోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఎంత మేర ఉంది, ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు ఈ కార్యక్రమంలో మాట్లాడటానుకున్నారు కేఆర్కేఎస్ రాజు గారు, డాక్టర్, ఎండి డిఎం కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, హార్ట్ వాచ్ కార్డియాక్ కేర్ క్లినిక్ హైదరాబాద్ నుంచి. అలాగే డాక్టర్ గోకుల్ రెడ్డి మండాల గారు ఉన్నారు, ఎండి డిఎం ఎఫ్ఏసిసి సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి. అలాగే డాక్టర్ వి వినోద్ కుమార్ గారు ఉన్నారు, ఎండి డిఎం కార్డియాలజీ, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. రైట్, ముందుగా గోకుల్ రెడ్డి గారు. గోకుల్ రెడ్డి గారు, ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము గుండె సంబంధిత సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉన్నారు. అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి, దానికి వ్యాయామం అనేది ఎంత మేర దోహదం చేస్తుందంటే ఏం చెప్తారు? ఫస్ట్ బేసిక్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటే ఎక్సర్సైజ్ వస్తుందండి. వ్యాయామం నార్మల్గా నడుస్తున్నప్పుడు కానీ, పనిచేస్తున్నప్పుడు కానీ, మెట్లెక్కుతున్నప్పుడు కానీ హార్ట్ బీట్ పెరుగుతుంది, దాంతోపాటు సర్క్యులేషన్ పెరుగుతుంది. ఒకసారి సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయిందంటే మిగతా అన్నీ సెట్ అవుతాయండి. మనకు షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈజీ కంట్రోల్గా ఉంటుంది. దీనికి వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, వ్యాయామం కానీ చాలా ఇంపార్టెంట్ అండి. రైట్, కేఆర్కేఎస్ రాజు గారు, మనం ఈ మధ్యకాలంలో చాలామందిని చూస్తూ ఉన్నామండి. బిజీ స్కెడ్యూల్స్, అంటే ఆరోగ్యం గురించి పట్టించుకోరు, దాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా డబ్బు సంపాదనే ధ్యేయంగా కుటుంబంని చూసుకోవటానికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉన్న పరిస్థితి. సో అటువంటి వారు అశ్రద్ధ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు? జనరల్గా అంటే ఇండివిజువల్స్, హెల్తీ ఇండివిజువల్స్ రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేస్తాం వలన అడ్వాంటేజ్ ఉంటుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వీక్లో ఒక 150 minutes ఆఫ్ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ సజెస్ట్ చేస్తున్నారు. అంటే డేకి ఒక 30 minutes, అట్లీస్ట్ 5 days ఇన్ ఎ వీక్. ఎవరైనా ఆ టైం కూడా ఎవరైనా అట్ వన్ స్టెచ్, యూజువల్గా ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ ఇన్ ద ఈవినింగ్ బిఫోర్ డిన్నర్ ఎక్సర్సైజ్ చేస్తాం బెటర్. పర్టికులర్ 30 minutes అట్ వన్ స్టెచ్ చేయలేకపోయిన వాళ్ళు కూడా 10 minutes చేసినా కొంతవరకు అదే టైప్ ఆఫ్ బెనిఫిట్ ఉంటుంది. ఓకే, సో 10 minutes చేసినా బెనిఫిట్ ఉంటుంది. పర్వాలేదు, ఓకే, రీజనబుల్, పర్లేదు. యాజ్ పర్ రీసెర్చ్, నాట్ ఐడియల్, ఇట్స్ ఓకే. ఓకే, కొంచెం కదలికలు అయితే ఉండాలి టు స్టార్ట్ విత్, బిగిన్. సో మీరు అన్నట్టు కదలికలు ఉండాలి, కదలికలు ఉండాలి మస్ట్గా. ఆ కదలిక ఉన్నప్పుడు ఏంటంటే రక్త ప్రసరణ బాగా జరుగుద్ది అంటారు. రైట్ అండి. ఓకే, అది పర్టికులర్లీ ఏంటంటే బాడీ కండిషనింగ్ కానీ, హార్ట్ కండిషనింగ్ కానీ ఆ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే హార్ట్ తట్టుకుంటానికి ఛాన్స్ ఎక్కువ. రైట్, ఇక వినోద్ కుమార్ గారు, మోటార్ ఇంటెన్సిటీ గురించి చెప్పారు, మీరేం చెప్తారు దీని గురించి? మోటార్ ఇంటెన్సిటీ గురించి అంటే మోడరేట్ ఇంటెన్సిటీ అంటే అండి, మీరు వాకింగ్ చేసేటప్పుడు, ఆ పని చేసేటప్పుడు, ఆ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా మీరు మాట్లాడవచ్చు. అంటే మీడియం ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే మీడియం స్పీడ్లో వాకింగ్ చేయడం, లేదు స్విమ్మింగ్ చేయడం, సైక్లింగ్, లేదు మీడియం స్పీడ్లో మనము జస్ట్ జాగింగ్ చేస్తే కూడా సరిపోతుంది. అంటే మనం అందరూ ఇప్పుడు స్మార్ట్ వాచ్ వాడుతున్నాం కదా, అంటే స్మార్ట్ వాచ్లో 80 to 100 steps per minute అని లెక్క పెట్టుకోవచ్చు. లేదు స్పీడ్ 4.5 to 5 km/h, అది మీడియం ఇంటెన్సిటీ అంటాం. 80 to 100 beats, 100 steps per minute ఆర్ 4.5 to 5 km/h ఆ స్పీడ్లో మనం వాకింగ్ చేస్తే దాని మీడియం ఇంటెన్సిటీ. మోడరేట్ ఇంటెన్సిటీ అంటే అదే మోడరేట్, అదే హెవీ స్ట్రెన్యూయస్ అనేది హెవీ ఇంటెన్సిటీ. ఇంకా స్పీడ్గా మనం జాగింగ్ చేయడము అదన్నీ హెవీ ఇంటెన్సిటీలో వస్తుంది. మనకు మీడియం ఇంటెన్సిటీ ఈజ్ ఎనఫ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఓకే, రైట్. ఇక గోకుల్ రెడ్డి గారు, చాలామంది వ్యాయామం కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించలేని పరిస్థితి, వాళ్ళు ఎలా వాళ్ళ సమయాన్ని డివైడ్ చేసుకుంటే బాగుంటుందంటారు? దాని గురించి ఏమైనా సలహా ఇవ్వగలరా? టైం లేకపోవడం అనేది కామన్ కంప్లైంట్ నవ్వడేస్తుంది. వరల్డ్ బిజీగా ఉంది, పబ్లిక్ బిజీగా ఉన్నారు, ఎవ్రీబడి హస్ ఇన్ జాబ్. సో ఎంత బిజీగా ఉన్నా మనం మన షెడ్యూల్ నుంచి టైం కేటాయించి వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మనకు ఆ టైం కూడా కుదరని పక్షంలో ఉన్న టైంలో ఎట్లా బెటర్గా వాడాలో కనుక్కోవాలండి. ఒకటి, మీరు మెట్లున్నాయనుకోండి 2-3 floors వరకు ఈజీగా ఎక్కే ప్రయత్నం చేయండి, లిఫ్ట్ తీసుకునే బదులు. నార్మల్గా చిన్న వాటికి కార్ కానీ స్కూటర్ కాకుండా వాక్ వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇంట్లో కూడా యాక్టివ్గా ఉండండి. చాలామంది మధ్యలో డెస్క్ జాబ్ చేస్తున్నారు, గంటలు కూర్చుంటుంటారు. వాళ్ళు ప్రతి గంటకి లేసి ఒక 5-10 నిమిషాలు నడుస్తూస్తే బెటర్గా ఉంటుందండి. అది మనము ఉన్న సమయంలో ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, ఎలా యాక్టివ్గా ఉండాలి, దాన్ని డివైస్ చేసుకోవాల్సి వస్తుంది, ఇండివిజువల్గా చేసుకోవాల్సి వస్తుందండి. రైట్. రాజు గారు, కొంతమంది ఉంటారండి ఒకేసారి మొత్తం చేసేయాలి,
ఒకేసారి నేను ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు నడిచేసేయాలి, వ్యాయామం చేయమంటున్నారు కదా డాక్టర్స్ అని వాళ్ళు ఏంటంటే హైపర్గా వెళ్ళిపోయి ఒకేసారి చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏం సలహా ఇస్తారు? అలా చేయడం కరెక్టేనా? వాట్ యు సే? అంటే జనరల్గా ఇంతకుముందు ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయనప్పుడు ఎప్పుడు స్లోయర్ పేస్లో స్టార్ట్ చేస్తే మంచిది. గ్రాడ్యువల్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పెంచవలసి ఉంటుంది. కొంతమందికి మోటివేషన్ ఉంటుంది కాబట్టి వాకింగ్ నాకు నచ్చదు అని అంటారు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి అయితే డాన్సింగ్ ఇష్టం ఉందనుకోండి, డాన్సింగ్ చేయొచ్చు, లేకపోతే స్విమ్మింగ్ చేయొచ్చు, లేకపోతే సైక్లింగ్. ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీస్, వేరే టైప్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా సిమిలర్ రిజల్ట్స్ వస్తానికి ఛాన్సెస్. ఓకే, సో వాకింగ్తో పాటు సమానంగా రిజల్ట్స్ వస్తాయి. రైట్. ఇంటెన్సిటీస్ ఈ ఐడియా బాగుంది, చాలా మంది ఫాలో అయితే బెటర్. ఎందుకంటే వాకింగ్ చేయకుండా ఈ డాన్సింగ్ అనేది కూడా కొంచెం బాగానే ఉంటుంది, కొంచెం ఉల్లాసంగా ఉంటుంది. వాకింగ్ అంటే ఒక్కళ్ళు వెళ్తూ ఉండాలంటే ఎంతవరకు ఉపయోగపడుతుంది? అది కరెక్టే. రైట్. కమింగ్ టు వినోద్ కుమార్ గారు, సో ఇక ఆయన చెప్పినట్టు వాకింగ్ చేయాలంటే చాలామంది ఇష్టపడరు. అంటే లైక్ దానికి ఒక సమయం కేటాయించాలి, సపరేట్గా వెళ్ళాలి. రెగ్యులర్ డేస్లోనే కొంచెం చిల్లింగ్గా హ్యాపీగా వ్యాయామం చేస్తూ గుండెని కాపాడుకోవాలంటే ఎలా చేస్తే బాగుంటుంది అంటారు? అంటే అండి ఇప్పుడు 2 టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండి. ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటాము, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్. ఏరోబిక్ ఎక్సర్సైజ్ ముందు సార్ చెప్పినట్టే మనం 30 to 45 minutes డైలీ చేయాలా. బయట పోవడానికి మీకు టైం లేదనుకోండి, ట్రెడ్మిల్లో మనం స్టార్ట్ చేసుకోవచ్చు. డైలీ ట్రెడ్మిల్లో ఒక 15 to 20 minutes ట్రెడ్మిల్ మనం అలవాటు చేసుకుంటే ఇంట్లోనే చేస్తే డెఫినెట్గా పాసిబిలిటీ ఉంటుంది. బట్ ట్రెడ్మిల్ ఏంటంటే మనకు బోర్ కొడుతుంది, మీరు చెప్పినట్టే సింగిల్ పర్సన్ చేయాలంటే. సో ట్రెడ్మిల్ చేసేటప్పుడు ఏదైనా మూవీ చూడడము, ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఏదైనా చూస్తూ ఉంటే కొద్దిగా యూ హ్యావ్ టు యాడ్ సంథింగ్. అప్పుడు మీకు ఒక అటాచ్మెంట్ వస్తుంది. అట్లీస్ట్ ఒక 20 minutes మీరు చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. అలా చేసుకోవడం బెటర్. గోకుల్ రెడ్డి గారు, చాలామంది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం వ్యాయామం అనగానే జిమ్కి వెళ్ళిపోయి విపరీతమైన హెవీ వెయిట్స్ని ఎత్తడం అలాంటివి చేస్తూ ఉంటారు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు డాక్టర్ని సంప్రదించి వ్యాయామం చేస్తే మంచిది అంటారు? అలాగే జిమ్కి వెళ్ళటం మంచిదా కాదా? ఒకవేళ జిమ్కి వెళ్తే ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది? దాని గురించి అలా ఏజ్ గ్రూప్కు ఎక్సర్సైజ్కి పెద్దగా రిలేషన్ లేదండి. సంబడీస్ యాక్టివ్ చిన్నప్పటి నుంచి బాగా అథ్లెట్ ఉన్నవారు, యాక్టివ్ ఉన్నవారు యూజువల్గా స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే వేరే జబ్బు ఉన్న వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. బీపీ ఉన్న వాళ్ళ మటుకు, షుగర్ ఉన్న వాళ్ళ మటుకు కొంచెము ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి కన్సల్ట్ అవుతాయి మంది ఫిజిషియన్. కొంతమందిలో తెలియకుండా కూడా జబ్బు ఉంటుంది అన్నమాట. వాళ్ళు చాలా ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తే కొంతమందిలో ప్రమాదం జరగవచ్చు. జనరల్గా ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు ఒక 10 నిమిషాలు నడవడం కానీ, ఇనీషియల్గా ఒక 3-4 days వరకు, తర్వాత పాగు నడవడం కానీ 3-4 daysకు, అట్లా క్రమేణా ప్రతి 3-4 daysకు 5 minutes పెంచుతూ ఉంటే మనకు ఒక 1 month 1.5 monthలో హాఫ్ అన్ అవర్ టు 40 minutes నడిచే స్కోప్ ఉంటుందండి. మనం ఆ 40-45 minutes నడవగలిగితే మరీ మంచిదండి. బట్ దాన్ని ఒకేసారి ఇవాళ పొద్దున్న లేసి 40 నిమిషాలు నడవంటే కష్టంగా ఉంటుంది. రోజు 10 నిమిషాలు చొప్పున యావరేజ్గా 3 daysకి ఒకసారి 5 పెంచుకొని అట్లా 1 monthలో 40 minutes నడగలుగుతారండి. సో మీరు అన్నట్టు ఈ దీర్ఘకాలిక సమస్యలు లైక్ బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు వ్యాయామం చేస్తే బెటర్. స్టార్ట్ చేసిన మటుకు ఒకసారి కన్సల్ట్ అవుతే మంచిదండి. కొన్నిసార్లు తెలియకుండా జబ్బులు ఉంటాయి, వాళ్ళ కింద సడన్గా ఎక్సర్సైజ్ చేస్తే కాంప్లికేషన్స్ రావచ్చు. యూజువల్గా ఇబ్బంది లేని వాళ్ళకు ఏం ప్రాబ్లం లేదండి. కానీ ఏమాత్రం కంట్రోల్ లేకున్నా, షుగర్ బీపీ చాలా ఎక్కువ ఉన్నా కూడా ఎక్సర్సైజ్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకుని చేస్తే మంచిది. రైట్ అండి. ఓకే, రాజు గారు, రెగ్యులర్గా యాక్టివిటీ ఉండదండి, కూర్చుని ఉండిపోతారు, జాబ్ పరంగా కావచ్చు ఏదైనా. ఆ యాక్టివిటీస్లో భాగస్వాములు కావాలంటే వాళ్ళు ఎలా మోటివేట్ చేసుకుంటే బాగుంటుంది? లైక్ వ్యాయామం చేసే విషయంలో కావచ్చు, కదలికల విషయంలో. ముందుగా ఏంటంటే ఒక ప్లేస్లో కూర్చొని ఉండిపోతారు కాబట్టి కదలికల విషయంలో వాళ్ళని ఎలా మోటివేట్ చేసుకొని వాళ్ళు ప్రేరేపించుకొని రెగ్యులర్గా గుండెకి సంబంధించేటువంటి వ్యాధులు రాకుండా కాపాడుకుంటే బాగుంటుందండి. ఫిజికల్ యాక్టివిటీ వలన జనరల్గా ఇనిషియేషన్ డిఫికల్ట్ ఉంటుంది, ఇనర్షియా. మనం నడుస్తూ ఇష్టం ఉండకపోవచ్చు అలా. బట్ ఒకసారి నడుస్తూ మొదలు పెట్టారంటే దే లైక్ ఇట్. కాబట్టి యూజువల్గా ఏంటంటే యాక్టివిటీ ఉన్నప్పుడు ఏంటంటే ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. దానివల్ల ఏంటంటే సైకలాజికల్ స్ట్రెస్ తగ్గుతుంది. ప్లస్ ఏంటంటే సమ్ టైప్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది. ఓకే, కాబట్టి నడిచేటప్పుడు కూడా ఏంటంటే ఓపెన్ ప్లేసెస్లో నడుస్తున్న అడ్వాంటేజ్. యూ షుడ్ ఎంజాయ్ ది సరౌండింగ్స్. దట్టు వాక్ చేసినప్పుడు కూడా కాన్సన్ట్రేట్ చేసి నడుస్తాం ఎప్పుడు మంచిది. ఓకే, సో అలా చేస్తే చాలా మంది, మీరు రాజుగారు చెప్పారు వినొచ్చు, చాలా మంది కదలకుండా కూర్చుంటూ ఉంటారు, ఏదో నమ్గా వర్క్ మీదే పడిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు సెల్ఫ్ మోటివేట్ చేసుకొని కొంచెం ఆ కదలికల్ని ప్రారంభిస్తే డే బై డే పెరుగుతూ పోతుంది. కాబట్టి మీ గుండెకు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది అనేది చెప్తున్నారు. ఓకే, కమింగ్ టు వినోద్ గారు, బరువులు ఎత్తితేనే వ్యాయామం చేసినట్ట అంటే ఏం చెప్తారు మీరు?
బరువులు అలా కాదండి. యాక్చువల్గా మీరు సింపుల్గా పుషప్స్ చేయొచ్చు, ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ 15 minutes అట్లీస్ట్ 2 times in a week చేస్తే మంచిది. Okay. అంటే దానికి జిమ్కి వెళ్ళాలని అవసరం లేదు. మీరు అట్లీస్ట్ 2 times in a week ఇంట్లోనే పుషప్స్ చేయొచ్చు, స్క్వాట్స్ చేయొచ్చు, చిన్న వెయిట్ లిఫ్ట్ డంబెల్స్ చిన్నది ఒక 2 kg 3 kg వాళ్ళు ఎంత కెపాసిటీ ఉందో దానికి తగ్గినట్టు సమ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ బెనిఫిషియల్. ఓకే, ఎనీ ఎక్సర్సైజ్ అండి, యూ కీప్ డూయింగ్ మినిమలీ కొద్దిగా స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా యూ విల్ ఎంజాయ్ ఇట్, యూ కీప్ డూయింగ్ అండ్ యూ విల్ ఇంక్రీజ్ ఇట్ ఆల్సో ఓవర్ టైం. ఓకే. అలాగే మన గోకుల్ రెడ్డి గారు, కొంతమందికి లైక్ కాల్ ఫ్రాక్చర్ అయి ఉండటము, లేకపోతే చేతులు ఫ్రాక్చర్ అయి ఉండటం, ఇటువంటి సమస్యలు ఉంటాయండి. వాళ్ళు ఏంటంటే వ్యాయామం చేయలేని పరిస్థితి ఉంటుంది. అటువంటి వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? అంటే దానికి ప్రాపర్గా రీహాబ్ ఎక్సర్సైజ్ ఉంటాయండి. మనకు ఏ కాల్ ఫ్రాక్చర్ అయితే కాల్కి ఇనీషియల్గా ఆ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది, ప్యాసివ్ ఎక్సర్సైజ్ అంటాము. మనం కాల్ కదలినప్పుడు కాల్కు ఎక్సర్సైజ్ చేస్తుంటారు అనమాట. ఫిజియోథెరపీ దాన్ని యాక్టివ్గా ఉంటాయి, ప్యాసివ్గా ఉంటాయి, అవి చేసుకోవాల్సి వస్తుంది. మనకు ఫ్రాక్చర్ వల్ల ఎక్సర్సైజ్ చేయకపోతే క్లాట్ రిస్క్ కూడా పెరుగుతుంటుంది. కాకపోతే మనకు పెయిన్ ఉన్నప్పుడు మటుకు టిపికల్గా వాకింగ్ లాంటి చేయకూడదండి. పెయిన్ ఉన్నప్పుడు వాక్ చేస్తే పెయిన్ పెరిగిపోతుంది. సో పెయిన్ ఉన్నప్పుడు ఫిజియోథెరపీని కలిసేసి పెయిన్ తగ్గాక వాక్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో అదే రీజన్. సో ఏంటంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా చేయాల్సిందే. మా కాల్ ఫ్రాక్చర్ అయింది లేకపోతే చేయి ఫ్రాక్చర్ అయింది అని లైట్ తీసుకోకూడదు. ఎక్సర్సైజ్ అంటే ప్యాసివ్ ఎక్సర్సైజ్, యాక్టివ్ చేయలేదు, ప్యాసివ్ ఉంటుందండి. సంబడి షుడ్ హెల్ప్ దెమ్, వాళ్ళు చేస్తానికి హెల్ప్ అలాంటి అయినా చేయాలి. కదలికలు అయితే మస్ట్ గా ఉండాలి. కదలిక లేకపోతే క్లాట్ అయిపోతుంది. కొంతమందిలో లెగ్స్ క్లాట్ అవుతే సడన్ గా లంగ్స్కి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా ఇది చాలా మేజర్ ప్రాబ్లం ఈ మధ్య చూస్తున్నాము. ఫ్రాక్చర్ అయిన వాళ్ళకు కానీ, పోస్ట్ ఆప్ కానీ, అసలు కదలిన వాళ్ళు రక్తనాళాల్లో క్లాట్ అయిపోయి లంగ్స్కి వెళ్ళిపోతుంటుంది. దీన్ని పల్మరీ ఎంబాలిజం అంటాము. దానికి కూడా మొబిలైజేషన్ వెరీ ఇంపార్టెంట్. దానివల్ల కూడా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఆల్మోస్ట్ అల్టిమేట్ లంగ్స్ పైన కూడా హార్ట్ మీద బరువు పడుతుందండి. ఓకే, రైట్. అలాగే రాజు గారు, ఇప్పుడు కమింగ్ టు పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ మధ్యకాలంలో చాలామందికి గుండె సంబంధిత వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఆ సమస్యలతో అల్లాడిపోతూ ఉన్నారు. ఎందుకు అల్లాడిపోతున్నారంటే ఏం చెప్తారు మీరు? అంటే జనరల్గా ఏంటంటే హార్ట్ విషయంలో ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ మనం చేయగలిగితే, కాబట్టి దానికి రెమెడియల్ మెజర్స్ ఉంటాయి. కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ప్రెషర్ ఉంది, షుగర్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, అవి ఎర్లీగా డిటెక్ట్ చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తే, హార్ట్ విషయంలో కూడా ఎర్లీ డిటెక్షన్ ఉంటే దానికి రెమెడియల్ మెజర్స్ ఉన్నాయి. కాబట్టి అది చేయలేనప్పుడు ఏంటంటే సడన్గా ఎమర్జెన్సీస్ వస్తానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, వన్స్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అది మన చేతిలో ఉండదు, కాబట్టి రిస్క్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ రెమెడియల్ మెజర్స్ ఫర్ ది కార్డియాక్ ఇష్యూస్ అండ్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఓకే, సో అవి చేయకపోవటం వల్లే ఇలా గుండెకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు చాలామంది. రైట్. ఓకే, వినోద్ గారు, ఏ టైంలో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి గుండె సంబంధిత సమస్యకి అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు ముందు ఎనీ పేషెంట్ ఎవరైనా కానీ ఆల్రెడీ షుగర్ ఇంట్లో ఆల్రెడీ పేరెంట్స్కి ఉంది అంటే మనం చెక్ చేసుకోవాలి. షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ మనకు సిమ్టమ్స్ ఉండవండి. 80 to 90% వాళ్ళు మనం చెక్ చేసుకుంటేనే మనకు తెలుస్తుంది మనకు బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఉందని. ఎందుకంటే మెజారిటీ పీపుల్ అంటే మన ఫస్ట్ టైం వాళ్ళు వచ్చేటప్పుడే వాళ్ళు వేరే రీజన్కి వస్తారు హాస్పిటల్, అప్పుడే బీపీ షుగర్ కనుక్కుంటాం. చాలామంది ఏమనుకుంటారు, సిమ్టమ్స్ నాకు లేదు కదా, బీపీ సిమ్టమ్స్ లేవు, షుగర్ సిమ్టమ్స్ లేవు కదా అని అనుకుంటారు. ఫస్ట్ సిమ్టమే హార్ట్ అటాక్ ఉండవచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ ఉండవచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ ఉండవచ్చు. సో అంతవరకు మనం వెయిట్ చేయకూడదు. సో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్కి సిమ్టమ్స్ ఉండవు, మనమే చెక్ చేసుకోవాలా. సో ఫ్యామిలీ హిస్టరీ, ఫాదర్కు మదర్కు షుగర్ ఉన్నా, కొలెస్ట్రాల్ ఉన్నా, లేదు ఫాదర్కి ఒకవేళ హార్ట్ అటాక్ యంగ్ ఏజ్లో వచ్చినా, మదర్కి యంగ్ ఏజ్లో వచ్చినా డెఫినెట్గా మనకు రావడానికి అవకాశం ఉంది అని అది మనకు తెలియాలి యాక్చువల్గా. సో ముందే మనం అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండేవాళ్ళు ముందే వెళ్ళి మనం డాక్టర్ని కన్సల్ట్ కావాలా. అదే టైంలో మీరు మ్యారథాన్ అలాంటి హెవీ లాంగ్ రన్నింగ్ అలా ప్రాక్టీస్ అంటే చేయాలని అనుకుంటున్నారు, లేదంటే ట్రెక్కింగ్ వెళ్ళాలనుకుంటున్నారు, అన్యూజువల్గా ఫస్ట్ టైం వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు బేసిక్లీ మనం హార్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా, బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా, మనం చేయొచ్చా అనేది ఫస్ట్ తెలుసుకోవాలా. ఏది చేసినా ఎక్సర్సైజ్ అనేది స్టెప్ బై స్టెప్ చేయాలా. మనం మన ఫ్రెండ్స్ ఏదో జిమ్కి వెళ్తున్నారు, ఫస్ట్ డే మనం వెళ్ళి ఒకే రోజులో అన్నీ చేయాలని అనుకోవడం కరెక్ట్ కాదు. అంటే మనం హార్ట్ అటాక్ అలా చూస్తుంటాం కదా, మోస్ట్లీ అది ఇలాంటి వాళ్ళకే జరుగుతుంది. అంటే వాళ్ళు ఆల్రెడీ స్మోకర్స్ ఉంటారు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటుంది, అది వాళ్ళకి తెలియదు యాక్చువల్గా. డైరెక్ట్లీ దే గో ఇంటూ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, డైరెక్ట్గా వెళ్ళిపోవడం అనేది మేజర్ రీజన్. ఓకే, రైట్. గోకుల్ రెడ్డి గారు, వినోద్ కుమార్ గారు చెప్పినట్టు అంటే చాలామందికి తెలియకుండానే ఇష్యూస్ ఫేస్ చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా రెగ్యులర్గా టెస్టులు చేయించుకుంటూ ఉండాలి, అలాగే రెగ్యులర్ ఈ వ్యాయామం యాక్టివిటీస్ చేస్తూ ఉండాలంటే ఏం చెప్తారు? మన కంట్రీలో యూజువల్గా 40 సంవత్సరాల లోపల హార్ట్ స్ట్రోక్ మోస్ట్ ఆఫ్ దెమ్ అన్లెస్ ది స్మోక్ ఆర్ చ్యూ టొబాకో ఆర్ యూజ్ సమ్ కైండ్ ఆఫ్ డ్రగ్స్ యూజువల్గా చూడమండి. ఆర్ ఫ్యామిలీస్లో చాలా మందిలో గుండె జబ్బు రావడం కానీ,
వారికి చిన్న వయసులో షుగర్ రావడం జరుగుతుంది, మటుకే రావచ్చు. అదర్వైజ్ 40 సంవత్సరాల లోపల యూజువల్గా చాలా రేర్ అండి. కాబట్టి 40 స్టెప్ పెట్టుకుని 40 ఎప్పుడు అందరూ కూడా బేసిక్ చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. షుగర్ ఉందా, బీపీ ఉందా, ఈసీ ఎలా ఉంది, హార్ట్ బాగుందా, దాని మీద ఫర్దర్గా మనము ప్రొసీడ్ అవ్వచ్చు. ఏమన్నా జబ్బు ఉంటే డెఫినెట్గా మళ్ళీ చెక్ చేయాలి. 40 తర్వాత 40 ఎప్పుడు ఖచ్చితంగా రిస్క్ లేని వాళ్ళందరూ 40 చేసుకోవాలి. రిస్క్ ఉన్న వాళ్ళు ఎర్లీగా స్టార్ట్ చేయాలి. టిపికల్ ఎలా ఉంటుందంటే ఇంట్లో గుండె జబ్బు ఉన్న వాళ్ళకు ఒక 10 years ముందు చెక్ చేసుకుంటే మంచిది. ఫాదర్గా 45కి వచ్చిందంటే మీరు 35కి స్టార్ట్ చేయాలి. అంటే మన ప్రివెన్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజుగారు చెప్పిన ప్రివెన్షన్ ఇంపార్టెంట్. ఒకసారి జబ్బు ముదిరాక మన చేతిలో తక్కువగా ఉంటుంది. ఎన్ని నెలలకు ఒకసారి చేయించుకోవాలంటే ఏం చెప్తారు రాజుగారు? టెస్టింగ్ అదే ఈ టెస్ట్లు కావచ్చు. జనరల్గా ఏంటంటే టెస్టింగ్ యంగ్ ఇండివిజువల్స్లో ఇప్పుడు నేనే ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్, నాకు 40 years అనుకుందాం. 40 years రాజు గారు మన గోకుల్ గారు చెప్పినట్టు నేను టెస్ట్ చేయించుకుంటాను, నాకేం లేదు, మళ్ళీ ఎప్పుడు చేయించుకోవాలి, అలా ఎలా మనం చేయించుకుంటే బాగుంటుంది? కొంతమందికి ఏంటంటే కొద్ది యంగ్ ఇండివిజువల్స్ కూడా వస్తుంది కాబట్టి ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 20 once in 5 years టెస్టింగ్ చేస్తాం బెటర్, ఇంక్లూడింగ్ కార్డియక్ టెస్టింగ్, బేసిక్ కార్డియక్ టెస్టింగ్ once in 5 years. 40 years దాటిన తర్వాత వన్స్ ఇన్ ఇయర్ కానీ అట్లీస్ట్ once in 2 years చేస్తాం. ఓకే, వన్స్ ఇన్ ఇయర్ ఆర్ వన్స్ ఇన్ వినండి. 40 years తర్వాత టెస్ట్ చేస్తే ఏం లేదంటే అశ్రద్ధ చేయొద్దు, మళ్ళీ ఒక 1 year తర్వాత మళ్ళీ చేయించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో చెప్పలేమంటున్నారు డాక్టర్స్. సో అది ఖచ్చితంగా పాటించాలి అంట. రైట్ వినోద్ కుమార్ గారు, ఇప్పుడు ఈ వ్యాయామం అనేది చాలా మేర ఉపయోగపడుతుంది. ఓకే, టెస్టులు కూడా చేయించుకోవాలి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నామండి, చిన్న పిల్లల్లో కూడా ఎక్కువగా ఈ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. సో అవి ఎందుకు వస్తున్నాయి చిన్నపిల్లల్లో అంటే ఏం చెప్తారు? చిన్నపిల్లలు కూడా వ్యాయామం చేసే అవసరం ఏమైనా ఉందా అంటే? అంటే డెఫినెట్గా అండి. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా మనం ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలంటే వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళకి ఓవర్ వెయిట్ రాకుండా, వాళ్ళకి వెయిట్ ఎక్కువ ఉండకుండా, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ అనేది 2025లో రాకుండా ఉండడానికి చేయాలి. చెప్పాలంటే పెద్దవాళ్ళు 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి, అట్లీస్ట్ 5 days in a week. చిన్నపిల్లలు 45 minutes to 60 minutes చేయాలి. చిన్నపిల్లలు ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 10 to 16. అవును, చిన్నపిల్లల తల్లిదండ్రులు వినాలి. ఫస్ట్ గా 10 to 16 years ఆఫ్ ఏజ్ లో వాళ్ళు చేయాల్సినది 45 minutes to 1 hour ఆఫ్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ మస్ట్ గా ఉండాలి. వాళ్ళు యాక్చువల్గా ఆడిపించాలి డెఫినెట్ గా కూర్చోండి. ఎందుకంటే వాళ్ళకి అది చేయకపోతే ఫ్యూచర్ లో వాళ్ళకి షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ రావడం. ఇంకోటి డైట్ కూడా ఇప్పుడు మారిపోయింది కదా, అవుట్ సైడ్ ఎక్కువ తినడం అయిపోయింది, సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ, ఎక్కువసేపు కూర్చొని టీవీ చూసుకోవడం. దీనివల్ల ఏమవుతుందంటే ఓవర్ వెయిట్ అనేది వచ్చేస్తుంది. వన్స్ ఓవర్ వెయిట్ వచ్చినాక షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ అనేది చాలా త్వరగానే వచ్చేస్తుంది. సో అది మనం సో ఆ వ్యాయామం అనేది మీరు చూడండి, వినోద్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా వ్యాయామం అనేది మెయింటైన్ చేయాలి. చిన్నపిల్లల్లో కూడా 45 to 1 hour, 45 minutes to 1 hour. ఒకవేళ అది అశ్రద్ధ చేస్తే వీళ్ళు ఇంకా తొందరగా ఈ షుగర్, బీపీ అనే ఈ చిన్న దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి కదా, వాటి బారిన పడే అవకాశం ఉందంటారు. రైట్, ఏ సిమ్టమ్స్ గోకుల్ గారు, ఏ సిమ్టమ్స్ ఉంటే అంటే ఏజ్ ఫ్యాక్టర్ తక్కువైనా కూడా ఏ సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ని అప్రోచ్ అయితే బెటర్? అంటే లైక్ ఈ గుండె సంబంధిత వ్యాధులకి సంబంధించి అంటే ఏం చెప్తారు? ఎనీ న్యూ సిమ్టమ్, కొత్తగా ఏ ఇబ్బంది ఉన్నా, చెస్ట్లో పెయిన్ కావచ్చు, నడుస్తుంటే ఆయాసం కావచ్చు, బాగా వీక్ అనిపించచ్చు, ఏ కొత్త సిమ్టమ్ ఉన్నా కూడా కన్సల్ట్ అయితే మంచిదండి. కార్డియాలజీ కాకుండా కూడా ఫిజిషియన్ కలిసి అట్లీస్ట్ మనకు తెలిసిపోతుంది జబ్బు ఏ రకంగా ఉందనేది. కాకపోతే చెస్ట్లో పెయిన్ వచ్చినా, బరువుగా ఉన్నా, లెఫ్ట్ హ్యాండ్ లాగినా నొప్పి ఉన్నా, థ్రోట్లో పెయిన్ వచ్చినా, జాస్లో నొప్పి వచ్చినా, నడుస్తుంటే ఆయాసం వచ్చినా, ప్రీవియస్ నడిచేవారు, మెట్లెక్కేవారు, ఈ మధ్యలో ఎక్కుతుంటే ఆయాసంగా ఉందనుకోండి, ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుందండి. మరి అందరూ కూడా చెస్ట్ పెయిన్ బాగా తీవ్రంగా వచ్చారు వెయిట్ చేయకూడదు. ఇనిషియల్ సిమ్టమ్ గుర్తుపడితే మనకి ఎర్లీగా డయాగ్నోస్ చేసి వాటికి ప్రాపర్గా మెడిసిన్ ఇవ్వచ్చు. గోకుల్ రెడ్డి గారు, అలాగే ఒక డౌట్ అండి, చాలామంది ఇప్పుడు క్యాలరీస్ ఇంటేక్ ఎలా ఉంటుందో బర్నింగ్ కూడా అలాగే ఉండాలి, క్యాలరీస్ బర్న్ చేయటం. చాలామంది ఏంటంటే ఈ మధ్యకాలంలో విపరీతంగా మసాలా ఫుడ్, బిర్యానీస్ అవి ఎక్కువ తినటం ఉంటుంది, ప్లస్ దాంతోపాటు ఎక్కువ మొత్తంలో క్యాలరీస్ అనేది ఇంటేక్ అవుతుంది, కానీ బర్నింగ్ అనేది కనబడట్లేదు చాలామందికి, మనం అది గమనిస్తూ ఉన్నాం. వాటి వల్ల ఏం ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం ఉందంటారు ఆరోగ్యపరంగా? మనకు పాజిటివ్ బ్యాలెన్స్ అంటే మనకు ఆహారం తీసుకున్నది, ఖర్చు పెట్టేది చాలా గ్యాప్ ఉంటే మనకు క్యాలరీస్ సేవ్ అవుతుంటాయి, దాంతో బరువు పెడుతుంటారు. ఇనిషియల్ క్యాలరీస్ సేవ్ అంతా కూడా ఫ్యాట్లా మారిపోతుందండి. ఆ క్రమేణా ఫ్యాట్ పెరిగి ఇనిషియల్ లివర్లో చేరుతుంది, తర్వాత బాడీ మొత్తం చేరుతుంది. ఆ ఫ్యాట్ ఒక స్టేజ్ దాటినాక మన బాడీలో ఉన్న ఫ్యాట్ సెల్స్ రిసెప్టర్స్ అనేది కొంచెం నల్లిఫై అవుతాయి, అప్పుడు షుగర్ బయటపడుతుంది. సో ఇవన్నీ స్లో ప్రాసెస్. మనం ఇనిషియల్గా ఇవ్వాలే కదా అనుకోకూడదు. క్రమేణా తిన్నా కొద్దీ మనకు రిసెప్టర్స్ అవుతూ ఉంటాయి, అవి అయినాక మనకు రిసెప్టర్స్ పనిచేయవు, అప్పుడు షుగర్ పెరిగిపోతుంది. సో షుగర్ తర్వాత బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ ఒకదానితో స్టార్ట్ అవుతుంటాయి అన్నమాట. సో ఫస్ట్ నుంచి బేసిక్ ఇంపార్టెంట్. మనం ఎంత ఆహారం తీసుకుంటామో సేమ్ ఉంటుంది ఎక్సర్సైజ్ అట్లీస్ట్ చేయాల్సి ఉంటుంది, న్యూట్రల్ వెయిట్ గా ఉంటాయి. ఇప్పుడు ఈ రోజు నేను ఎక్కువ తిన్నాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అంటే లైక్ క్యాలరీ ఇంటేక్ ఎక్కువ ఉంది అనుకుంటాం, ఇంకా ఆ తర్వాత రోజు వ్యాయామం ఎక్కువ చేయాలా?
ఒక్క రోజుకి ఏం సంబంధం లేదండి, కాకపోతే కన్సిస్టెంట్గా ఇంపార్టెంట్ అది. సపోజ్ మీరు ఒక 2-3 వీక్స్ బింజెడ్ చేశారనుకోండి, ఖచ్చితంగా వాక్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. 1 డే డైట్ చేస్తారు, నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేస్తారు, ఇది యూజువల్గా డజంట్ మ్యాటర్ అండి. బట్ ఒక 1-2 మంత్స్ మీరు ఎక్కువ బింజ్ చేస్తారు, డెఫినెట్గా మీరు ఆ టైంలో ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. షార్ట్ బర్స్ట్ అంటాం, స్విమ్మింగ్ కానీ రన్నింగ్ అండ్ జాగింగ్ కానీ మచ్ బెటర్ వెన్ యూ హ్యావ్ బింజ్ డైట్, ఇబ్బంది లేకపోతే. ఓకే, అలాగే రాజు గారు, కొలెస్ట్రాల్కి గుండె సంబంధిత సమస్యలకి లింక్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే బ్లడ్ వెసల్స్లో నేరోయింగ్ అయ్యి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అది ఒక రోజులో జరగదు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసామంటే మనకి హార్ట్ వైజ్ రిస్క్ తగ్గుతుంది. కాబట్టి కొలెస్ట్రాల్ కంట్రోల్ ఏంటంటే ఇనీషియల్గా డైట్ ఎక్సర్సైజ్ ఫాలో అవ్వాలి. మనకు డైట్ ఎక్సర్సైజ్ ఫాలో అయినా సరే బట్ స్టిల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయంటే మనం మెడికేషన్స్ తోటి తగ్గించవలసి ఉంటుంది. ఓకే, తగ్గిస్తే లాంగ్ టర్మ్లో కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అది హార్ట్ గురించి అవ్వచ్చు, బ్రెయిన్ గురించి అవ్వచ్చు, కిడ్నీ గురించి అవ్వచ్చు, లేకపోతే లెగ్ వెసల్స్ గురించి అవ్వడం ఛాన్స్. రైట్. వినోద్ గారు, కొలెస్ట్రాల్ వల్ల ఒకవేళ వ్యాయామం చేయకపోతే కొలెస్ట్రాల్ ఇంకా పెరుగుతుంది అంటారు. వ్యాయామం ఒకవేళ అశ్రద్ధ చేస్తే కొలెస్ట్రాల్ అది ఇంకా దోహదపడుతుంది పెరగడానికి అంటారు. ఎందుకంటే రీజన్ ఏం చెప్తారు మీరు? అంటే కొలెస్ట్రాల్ అనేది మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడే అండి మనకి ఎక్స్పెండిచర్ అవుతుంది కదా, మనం తినేదాన్ని మొత్తం కొలెస్ట్రాల్ పోయి డిపాజిట్ అవుతుంది. దాన్ని మీరు ఎక్స్పెండిచర్ చేయకపోతే సేవింగ్స్ ఎక్కువ అవుతుంది కదా. ఓకే, సో అందుకు వ్యాయామం అనేది బయటకు తీసుకెళ్ళిపోతుంది. కొలెస్ట్రాల్ మొత్తం కొలెస్ట్రాల్ బర్న్ అయితేనే మీకు ఎనర్జీ వస్తుంది. సో ఎనర్జీ కావాలంటే కొలెస్ట్రాల్ బర్న్ కావాలా, కొలెస్ట్రాల్ బర్న్ కావాలంటే మీరు ఎక్సర్సైజ్ చేయాలి. అలా మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మీరు వాటెవర్ మీరు ఎక్స్ట్రా తీసుకునేదాన్ని బాడీలో లివర్లో పోయి చేరుకుంటుంది కొలెస్ట్రాల్ లాగా. అవన్నీ మీరు రోజు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మెల్లమెల్లగా అవి యూజ్ బర్న్ అయిపోయి ఆ ఫ్యాట్ అనేది వెళ్ళిపోతుంది, కొంచెం క్లియర్ అయిపోతుంది బ్లడ్ కూడా. అవును. ఇంకోటి గుడ్ కొలెస్ట్రాల్, HDL కొలెస్ట్రాల్ ఇస్ గుడ్ కొలెస్ట్రాల్ అండి. అది పెరగాలంటే మీరు రోజు వాకింగ్ ఒక 1/2 అవర్ 45 మినిట్స్ చేస్తేనే పెరుగుతుంది. దానికి మెడిసిన్స్ అని ఎక్కువ పెద్దగా ఉండవు. గుడ్ కొలెస్ట్రాల్ అనేది పెరగాలంటే ఎక్సర్సైజ్. అవును, బ్యాడ్ కొలెస్ట్రాల్ కి మెడిసిన్స్ ఉంటుంది తగ్గించడానికి. గుడ్ కొలెస్ట్రాల్ కి మెడిసిన్ కన్నా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా గుడ్ కొలెస్ట్రాల్ పెంచుకోవాలంటే. ఓకే రండి, రైట్ అండి. గోకుల్ రెడ్డి గారు అలాగే రాజు గారు, వినోద్ గారు మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. సో విన్నారు కదా. సో గుండె ఎటువంటి సమస్య లేకుండా హ్యాపీగా ఉండాలి అంటే, మన గుండె హ్యాపీగా బతకాలి అంటే కొన్నాళ్ల పాటు ఖచ్చితంగా వ్యాయామం చేయాల్సిందే. వ్యాయామమే మీ గుండెని కాపాడుతుంది అంటున్నారు డాక్టర్స్. అలాగే వ్యాయామం చేసేవాళ్ళు అంటే దీర్ఘకాలిక సమస్యలు ఎవరైనా ఉంటే, వాటితో బాధపడుతూ ఉంటే కొంచెం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వ్యాయామం చేస్తే బాగుంటుంది అంటున్నారు. రెగ్యులర్ వాకింగ్ అనేది మస్ట్గా ఉండాల్సిందే. ఆ వాకింగ్ ఉంటేనే గుండె సంతోషంగా ఉంటుంది అంటున్నారు డాక్టర్స్. సో ఇది వాళ్ళ హార్ట్ అటాక్స్ని నిర్మూలించే కార్యక్రమంలో భాగంగా, అవేర్నెస్లో భాగంగా ఈరోజు కార్యక్రమం జరిగింది. దిస్ ఈజ్ రఫీ.